హాయ్ అండి. ఒక విషయం చెప్తున్నా. కూటికి లేకపోయినా ఏమి పచ్చడి మెతుకులు తిని నీ ఇంట్లో నువ్వు నీ ఇంటి గుట్టు బయట పోకుండా నీ మానాన్ని నువ్వు కాపాడుకో. ఉన్నోడు పిలిచిండని ఎగబడి పోయి తిన్నావనుకో, గెడేకి ఒక మాట, నిమిషానికి ఒక మాట మాట్లాడి నిన్ను నిమిషం నిమిషం ఇబ్బంది పెడతాడు. నీ ఆకిలి ఏమి అంత అర్జెంట్ అయిన అవసరం అయితే కాదు. నీ మన ఆకిలిని మనం అంచుకోగల సత్తా కూడా దేవుడు ఇచ్చిండు. ఆకలి అవుతుందని ఉన్నోడు పిలిచిండని ఎగబడిపోయి తిన్నావో నీ మానం పానం పోయేది అక్కడనే. పచ్చడి మెతుకులు తినైనా నీ కడుపు మాన లోపలే ఉండు. ఎగబడిపోయి తిని అవమాన పాలు అయితే కాకు. ఎప్పుడు నీ ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళ దగ్గర నీ పరుగు పోయిందో నీ బతికే అర్థం. ఎంత లేకపోయినా కూటు మెతుకులు కలుపుకొని కూటినీళ్ళు తాగైనా నీ ఇంటి గుట్టు కడుపు మాన దాటకుండా బతికితేనే నీ బతుకు అర్థం పరమార్థం. ఏమంటావు? నిజం ఫ్రెండ్స్. ముఖ్యంగా అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడక తినకు. అది పచ్చడి మెతుకులు తిను, గంజి నీళ్ళు తాగు. నీ ఇంటి గుట్టు నీ కడుపు మాన ఎప్పుడు దాటకూడదు. పరువుగా బతకాలంటే అది ముఖ్యంగా ఆలోచించుకోండి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. ఉన్నదని ఉలగబోసుకోకు, లేదని ఉన్నవాడు పిలిచినాడని ఎగబడిపోయి తినకు. వాడు పెడతాడు కడుపు నిండా, గడికి ఒక మాట మాట్లాడతాడు. అవసరమా? పచ్చడి మెతుకులు తిన్నా మన ఇంటి గౌరవం మన కడుపు మన దాటకూడదు. ఏమంటారు? రైట్ అయితే లైక్ కొట్టండి. బాయ్.